ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. టైంతో సహా చెప్తున్నా నేను నిన్ను ఇంటి ముందు ఉన్నా, నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తాను. 100% నేను కలుతా అన్నా నిన్ను. ఎన్నర్రా అన్నా నేనేం చెప్తున్నా, నేను నిన్ను కలవకపోయినా నేను కనబడ్డ రోజు నువ్వు నన్ను చంపేసుకో అని చెప్తానా నీకు డైరెక్ట్. చంపుడు గింపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బాయ్. అన్నా నేను అంటలేను, నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా. నేను అన్నా అంటలేను. అరే లంచుకా, నేను చంపుతా అని నేను అనలేదు, నీతో నాకు పని లేదు అన్నా. ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదు అన్నా. ఫస్ట్ అన్నా నేను చెప్పాను పచ్చునూరు వస్తా అంటే నేను పచ్చునూరు బరాబర్ వస్తా అన్నా. నా ఇంటి ముందట ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందటికి వస్తా. ఓకేనా? నువ్వు ఎన్నడతో చెప్పంటా అన్నా, బరాబర్ వస్తా నీ ఇంటి ముందటికి. ఇంకేంది, నువ్వు నా ఇంటి టైం చెప్పురా. టైం ఎందుకు చెప్తా అన్నా? నువ్వు నాకు ఎప్పొచ్చినావా? ఇప్పుడు నా ఇంటికి నువ్వు ఎప్పొచ్చినావా? నిన్న చెప్తేనే వచ్చిండ్రా. నువ్వు గోదావరికన్ రా FCI అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేసావు. విఠలనార్ రా అంటే విఠలనార్ వచ్చిన నీ అమ్మ అక్కడ ఉన్నా. నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న. నైట్ మాట్లాడినోడు ఎవరు నాకు సంబంధం లేదు కదా. నేను విఠల్ నగర్ రమ్మంటే నేను మాట్లాడలే అన్న. కాకపోతే నైట్ నువ్వు నన్ను కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు ఇంద్రాబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు. ఎప్పుడు నేను అత్తా అని చెప్పిన, నేను నీకు గల్తా అని చెప్పిన, కల్తా అని కూడా చెప్పిన. ఆ మాట ఇప్పుడు నేను కూడా చెప్తాను. అరే వస్తున్నా అన్నావు. వస్తా అన్న, 100% వస్తా అన్నా. నేను ఎన్నర్రా అత్తా అన్నా. నువ్వు వచ్చినావా అన్న? ఇప్పుడు నా ఇంటికి ఎప్పొచ్చినావా నాకు? ఇప్పుడు నువ్వు నా ఇంటికి ఎప్పొచ్చినావు నాకు? నిన్న గోదావరికన్ రమ్మంటివి కదా. ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా. నేను కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతానా, నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చునూరు అన్నా. నువ్వు మళ్ళీ మాటలు ఇచ్చి పెడతా. 200 సార్లు నేను కూడా అనాల్సి వస్తా అన్నా. నేను ఫస్ట్ నువ్వు అరే నువ్వు అన్నా అన్నా ప్లీజ్ అన్నా. నువ్వు అమ్మ అన్నా ఒక మాట నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ప్లీజ్. నువ్వు నన్ను 100 ఇట్టుకో, నువ్వు నన్ను 100 ఇట్టుకో. నా ఇంట్లో అయితే ఇట్టకు. 200% తిడతారా అన్నా? నేను మళ్ళా చెప్తాను అన్నా. నేను మళ్ళా చెప్తాను అన్నా. అర్థం చేసుకో అన్నా. నేను చేస్తా, నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో. నేను అది కూడా చెప్తా అన్నా. నా ఇంట్లోనైతే తిట్టకు, నువ్వు నా ఇంట్లోనైతే తిట్టకు అంతే. నీతో ఏమైతే నన్ను చేసుకో అన్నా. నేను ఏమంటా కుల్లా నీ కనబడ్డ రోజు నాకు నంపు. ఒక్కనికే ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టినా కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడతాను. అర్థమైతా? అడ్రస్ చెప్పరా మొగోన్ లెక్క. నేను మళ్ళా నేను మొగోన్నే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తాను. డైరెక్ట్ అడ్రస్ చెప్పురా అంటానా. నేను నీకు చెప్తానా అన్నా. ఇప్పుడు నాకు బలం లేదన్నా. నిన్ను కొట్టే అంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటానా, నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా. కొంచెం టైం పడుతుంది నాకు. నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న కొడితే నడవది. పిచ్చకుండా గిట్టి కేసులు కాదు. డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి, లేకపోతే నేను చేసి చూపెడతా అన్న. కుల్లా ముచ్చట చెప్తా అన్నా. నువ్వు నా ఇంట్లో అయితే ఇట్టకు. ఫస్ట్ ఆడ నీ రోజు ఉంటది తెచ్చుకో. నచ్చిందా? నువ్వేం చేస్తావో నేను అడ్రస్ చెప్తాను. నువ్వేమన్నావు తెలుసా? నీ అబ్బాని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు. ఇప్పుడు నువ్వేమంటానో తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేసినావు, నువ్వు నన్ను గెలికినావు, నువ్వు నన్ను తిట్టినావు. నువ్వు నన్ను తిట్టినావు. నేను నిన్ను తిట్టిన రోజు అరే ప్రశాంత్ గా నీ అవ్వని నీ పెళ్ళాన్ని నీ అవ్వని పుట్టినావారా నువ్వు అన్నావు. నన్ను అన్నా తప్పైందన్నా అని చెప్పి దుబ్బల మీద నీకు తప్పైందని చెప్పి నా మాటలు నువ్వు నన్ను అంటే ఇవాళ దినం నా తప్పు లేదు. అర్థమైతుందా? నువ్వు అంటే పడేటోని కాదు. నేను అడ్రస్ చెప్పురా అంటాను. నేను అత్త నీ దగ్గరికి. నీ అడ్రస్ నేను తెలుసుకోని అత్త వచ్చే రోజు. నేను చెప్తున్నా అన్నా, ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు. నేను ఉండే కాడు ఉన్నా, 100% నేను ఉండే కాడు ఉన్నా. నేను కొడతా, కొట్టా అని అంటలేను. నీ బలాన్ని కొడతా, నిన్ను కొడతా, అందరినీ కొడతా. అది విషయం కాదు, చూసుకుందామన్నా. నేను అది కూడా చెప్తాను. ఈ గ్యాప్ లా నీకు ఎక్కడన్నా నేను దొరికితే, నీ కనబడే వరకు నీకు ఎక్కడన్నా దొరికితే నువ్వు నన్ను చంపుకో. అర్థమవుతుందా? నువ్వు కనబడ్డ రోజు, నువ్వు నన్ను అన్న రోజు, నేను నీకు స్కెచ్ చేసే రోజు, నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనేది నీకు తెలుస్తుంది. గంతే. నాకు తెలిసే రోజు నాకు తెలుస్తుంది. నేనేమంటానా, భయపడి తిరుగుడు బంద్ చేసిండ్రా అన్నా. నువ్వు భయపడి బంద్ చేసినావో, లేకపోతే నీకు 2 కొడుకులుండి బంద్ చేసినావు. నువ్వు ఎందుకు బంద్ చేసినావు? నా కొడుకుల పేరు తీస్తే నీ అమ్మ పేరు ఇస్తే నేను కూడా ఇస్తా. నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా. నేను నువ్వు మొగోని అయితే చెప్పురా. ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పు. నేను బరాబర్ ఒక్కనికే పుట్టినా, ఒక్కని పుట్టిన మాట్లాడతాను. నిన్న నేను గోదావరికన్ రా 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 అంటే గారా కుక్క
కున్నట్టు FCI గారా గోదావరికని వస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా లంజ. నేను నా అబ్బాయి గుట్టినా నిన్ను చంపేస్తానా ఇంటానా డైరెక్ట్ ఇను. నేను నా అబ్బాయి గుట్టినా నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో, అందరు రికార్డ్ చేసుకో. 10 సంవత్సరాలు ఉంటా జైలు, అర్థమవుతుందా? నాకు అవ్వలేడు అయ్యలేరు, అర్థమవుతుందా? నాకు భయం అయితే నేను మా అన్న ఇడిచిపెట్టుకున్నా, నన్ను ఇడిచిపెట్టుకొని వేయండు, మా అన్న బతకలేక ఇడిచిపెట్టుకొని వేయండు. నువ్వెంత నాకు నీకు ఇంకొక ముచ్చట తెలుస్తలేదు, నేను భయపడి బతుకుతలేనురా. నాకు అన్న నువ్వు తెగించే బతుకుతానావా అన్న? సరే చూసుకున్నావు అన్న, నేనేమంటాను తెగించినావు కదా. నేను మొగోళ్ళు లెక్కనే పెట్టుకుంటా అన్న. అన్న చెప్పంటానా నేను అన్న అన్న నేనేం చెప్తున్నా అన్న, నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు, నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడతానా, ఇప్పటి కూడా మాట్లాడతాను కాదురా. నువ్వు పచ్చునూరు వస్తా అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా, నీ ఇంటికి అత్తా అని ఇప్పుడు కూడా అన్నా నువ్వు నన్ను ఇట్టు నేను పడతా దొంగల. నాకు టైం వేస్ట్ చేయకు. నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు, నాకు పని లేక కాదు అన్నా. నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అన్నావు అన్నా, నువ్వు టైం లేక కాదు, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అంటే నేను అత్తా అని చెప్పినా, నేను అత్తా అని చెప్పినా. నువ్వు ఏడున్నావన్నావు అన్నా బరాబర్ అన్నా అన్న వస్తానని నీకోసం అన్నావు. అత్తా అన్న 100% అత్తా అన్న. నువ్వు రేకుర్తిలు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా వస్తా నేను. ఇంకేంది అదే రేకుర్తి కూడా వస్తా. నీ ఇంటికాడ అదే రేకుర్తి కూడా టైం చెప్పు. ఇప్పుడు నువ్వు నీ టైం నేను చెప్తాన్నా ఇను, నీ టైం నేను చెప్తాన్నా ఇను. నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఇను. నా టైం ఏంది తెలుసా? నీకు దొరికిన రోజు నా టైం. ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా, అది నాకు టైం, అది నా టైము, అది నాకు చివరి శ్వాస కావచ్చు, లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు. నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో, నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా. పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనే తోడు నన్ను తిట్టిండు. ఏమని తిట్టిండు? అదే బబ్బుల్ గాని జోలికి ప్రశాంత్ గారు పోతే, అరే జానీబాయ్ ఎవర్రా ఎవరు అని నేను అంటే, అన్న అన్న నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అన్న ఒక మాట, అన్న 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 నేను చెప్పేది నువ్వు అమ్మ అన్నావు కదా, నీ అబ్బాయి నిరోధి పెట్టి అది అని అన్నావు అని ఒక మాట చెప్తాను నేను. ఇదే ప్రశాంత్ గారిని బబ్బుల్ గాడు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఓడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకొని నాకు వినిపించి ఏమన్నావు తెలుసా నన్ను? అరే అన్న అన్న నేను చెప్పాను ఫస్ట్, అన్న అన్న ఎట్లా అంటావు అన్న? నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అమ్మ, నేను చెప్పాను ఎందుకు నువ్వు నన్ను ఏమన్నావు తెలుసా? అరే ఈ రికార్డ్ ఏందిరా, నీ అవ్వనికి ఇట్లా పుట్టినావారా నువ్వు ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని? అన్నా నీ 2 కాళ్ళు మొక్కుతా అన్న, తప్పైంది అన్న అని చెప్పిన. నీకు దవడలు పట్టుకొని చెప్తే, అరే ఇదే నీకు చివరి ఛాన్స్ రా అని చెప్పిన నన్ను. ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు? ఆ ప్రశాంత్ గానికి బతకబుద్ధి అయితే లేదు, అది ఇది అది అన్నావు. ఎట్లా అంటావు నువ్వు నన్ను? నువ్వు ఎవరు అన్నా నీకు నన్ను చెప్పు మరి. నువ్వు ఎవరి కోసం నన్ను కొట్టనీకి ఆడవాడు? అరే నువ్వు ఎవడన్నా ఎవడు తీసుకోలేడు? ఎంత మంది వచ్చిరా పంచాయతీకి నీకు తెలుసా? 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. అన్న అన్న ఒక్క విషయం నేను చెప్పే ఇను, మీరు చెప్పే ఇనురి ఫస్ట్. అన్న 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. నువ్వు అన్న అన్న నేను చెప్పాను, నువ్వు రోడ్డు ఎక్కి 25 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావు అన్న? నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వేనా రౌడీ షీటర్? నేను రౌడీ షీటర్ కాదా? నిన్ను ఎవడద్దంటా అంటే నువ్వు ఆడెవ్వడు మరి నన్ను కొట్టనీకి. నాకు ఫోన్ ఎందుకు చేసినావు? నీకు ఎవడు చేసింది అన్న? చేసిందా ఫస్ట్? నేను మాట్లాడినా నీతోని? ఎవడు మాట్లాడి నీకు తెలియదా? నీకు రికార్డ్ లేదా? నువ్వు ఎట్లా అన్నా? నువ్వు నా పేరు తీసినావు, నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా, లేకపోతే నువ్వు అన్నా నీతో నాకేం సంబంధం? ఏ రోజైనా నీకు ఫోన్ చేసిన అదే గాశంకర్ విషయంలో ఫోన్ చేసినా? అన్న గిట్లా అయింది మన ఇట్లా కొట్టిరు అన్న, అదే గాశంకర్ నన్ను కొట్టినా నీకు ఫోన్ చేసినా? ఫోన్ చేసి చెప్పినా? అరే నువ్వెవడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా? నేను నువ్వు మరి నన్ను తిట్టడానికి నువ్వెవ్వనివి? అరే గాశంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా. అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా అయినా మరి ఎడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా. మరి నేను కూడా మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడతావు మరి నన్ను? అరే ఇప్పుడు నిన్న రమ్మంటే నేను వచ్చిన. అన్నా నువ్వు మళ్ళీ ఎక్కడికోవకు అన్నా, నువ్వు మళ్ళీ ఎక్కడికోవకు. నిన్నటి విషయానికి నేను అత్తా, నిన్నటి విషయం క్లారిటీ కూడా నేను నీకు ఇస్తా. నువ్వు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యకు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న, వెంకటేష్ అన్న కూడా నేను తప్పైందని చెప్పిన. సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వార్త నేను అని కూడా చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన, అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన. అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏం అవసరం అని కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు.
ఆ అన్నున్నాడు వెంకటేష్ అన్నున్నాడు నేను అరే బీకినప్పుడు ఎవడు ఉంటే ఆ ఇంద్రా భయ్ వెంకటేష్ నువ్వు అన్న సరే మీరు అందరు ఒకటి కావచ్చు నేను అది కూడా చెప్తాను నేను నా తప్పు ఉందా మరి అందులో ఉంటే గుద్దలు అన్న నేను అందులో ఒక్కడిని నా ఒక్కడిని కొడతావు అన్న నువ్వు 20 మందిని కొట్టాలని నీకు గుద్దలు అమ్ముంటే అర్థమవుతుందా నిన్న అంటలేను గుద్దల నిన్న దమ్ము అంటలేను లేకుండా అన్న ఒక్కడిని నిన్న అంటలేను కొట్టిర్రా? నిన్న అంటలేను నేను నిన్న అన్నట్టు నువ్వు చంపేస్తావు నన్ను తలుచుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు నీకు అంతా గుద్దలు దమ్ముంది నీకు అంతా సర్కిల్ ఉన్నాయి నీకు 1000 మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా నేను కూడా పిచ్చిలాంది ఓడుకునే నేను కూడా పెట్టుకుంటా బరాబర్ పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే బ్యాంచేది నువ్వు నన్ను దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చి నేను నిలబడి నా తలకా తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి సరే, రమ్మంటావు నాకు అవన్నీ పాత విషయాలు వద్దు. పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి ఇదంతా ఎక్కడ అరే, ఎవరి మరి పోయినందుకు నువ్వు ఎవరివి? ఆడుకొచ్చిండు, ఆడుకో, అన్నా, నువ్వు ఇలా నువ్వు తిట్టకు. నాకు ఫోన్ చేసినప్పుడు నీ అమ్మని కొని నిన్న నేను అన్నా FCI అన్నా రమ్మంటే నువ్వు వచ్చిన. మళ్ళా అమ్మ గిమ్మ అనకన్నా అరే ప్లీజ్ అంటారా? నిన్ను అన్నా FCI అన్నా రమ్మంటే అన్నా వచ్చినప్పుడు మరి నేను కలవలే కూడా కదా? అనాల్సి వస్తా అన్నా ప్లీజ్ అనరా, అరే నువ్వు అన్నా 100 అన్నా అన్నావు. అన్నా అన్నా అరే అన్నా అన్నదానికి ప్రతి అన్నా దానికి నా దగ్గర అన్నా ఉంటుందిరా. అన్నా నరాలు అన్నా నరాలు అన్నా కొత్త గుర్తుపెట్టుకో. అన్నా నువ్వు మర్చిపో. బరాబర్ గుర్తు పెట్టుకుంటా బరాబర్ గుర్తు నువ్వు పెట్టుకుంటా ఇంట్లో నేను కత్తితో అసలు ఇదంపా రంపెం ఉంటా చూడు చెక్కలు కోసేది గవిడితో నరాలు కోసి చంపుతా. ఎవ్వని నువ్వు తలకాయ విత్తు రికార్డ్ ఎవ్వని చేసుకో. తలకాయ ఎగుతావో చూసుకుందాం నేను అర్థమవుతుందా చెప్పుతానురా, నేను నీ నీకోసం తలకాయ ఎగుతావో నా తలకాయ ఎగుతావో నేను చూసుకుందాం ఏమంటానురా, ఇప్పుడు నీకు నేను అదే విషయం చెప్తానా. నిన్న రమ్మంటే గోదావరికి అని వచ్చిన, ఇప్పుడు రమ్మంటే పచ్చునూరు వచ్చిన, నీ ఇంటి ముందట ఉన్నా. ఉమ్. నువ్వు మొగోనివే కదా, ఒక్కనికే నేను పుట్టావు కదా, మొగోన్నే అడ్రస్ నిన్ను చెప్పినావు చంపేది కదా. నేనే ఇను నిన్ను మొగోన్నే నిన్ను చంపేది నేనే నువ్వు చంపేది నన్నే చూసుకుందాం ఓకేనా అడ్రస్ చెప్పురా. అడ్రస్ అన్న నేనేం చెప్పినా నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం చెప్తా అన్నా అరే ఇంతకంటే దాని మంచి యొక్క ఒకటి ఫోన్ చెప్పాను నీకు చేస్తున్నా. గిట్లా ఫోన్ మాట్లాడుకుంటే ఒకటి చెప్పాను నీకు గిట్లా డైరెక్ట్ డేర్ ఒకటి చెప్పాను నీకు అది కూడా చెప్తానా నేను ఏం చెప్తానా తెలుసా నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను చంపేయని చెప్తాను సరే ఇంతకు నువ్వు ముందు నాకు ఫోన్ దొరికిన ఎందుకు రోజు నేను చేస్తావు? నిన్ను చంపేస్తా అని చెప్తాను అంతే సరే ఫోన్ ఎందుకు సరే చేస్తావు నేను నాకు? చంపిన తర్వాత నేను చస్తానా లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు చస్తావా అనేది తర్వాత ముచ్చట అది కూడా చెప్తాను నాకు కాల్ ఎందుకు చేసినావు ఇంతకు ముందు అంటున్నా. ఎవరు నువ్వు ఏడున్నావు పచ్చునూరు నీ అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా. ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసిరు నాకు ఎవడు చేసిండు అంతో మరి ఎవరు అయిపోయింది, నువ్వు మాట్లాడుకున్నావా అన్న అయిపోయింది అంతోని. మరి ప్రశాంత్ గాని దావదే ఇవదే ఇట్లా అన్నావు నువ్వు ఎందుకంటే అరే నేను చెప్పుతాను గారా ఇప్పటికి కూడా నేను నేను రంపంతో ఊతావా డైరెక్ట్ నిలువలో నిలబెట్టి 50 లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోపోయి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో పోసి కాదు నేను సిద్ధమే నీతో అర్థమవుతుందా కానీ ఏదో పానాలకు భయపడి నీకు అవ్వలేదు నీకేదో అయ్యలేదు గారా. నాకు ఎవ్వరు లేరు కాబట్టి నా అబ్బాయి నా అయ్యని తిట్టకు నా అబ్బాయి ఎవరన్నా నా తప్పు చేస్తే నేను అనద్దు నేను అంటే బాధపడతావు బాధ కాదు రా, నువ్వు బాధపడటం అసలే కాదు నీది బాధపడే మనసు అసలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నేను నిన్ను నువ్వు నా చేతికి దొరికినాడు ఆ నేను ఆ కథ నీకు బాధపడే మనసు బాధపడని మనసు ప్రతిదీ విత్ అన్నా రికార్డు. నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు. బాధపడు బాధ పెట్టుడు గవన్నీ కాదు డైరెక్ట్ చంపేసుకుందాం అంటానా ఇంటన్నావా సరే నువ్వా కానీ నేనా అంటానా ఓకే గంతే ఓకే ఓకే రైట్ ఉంటానా అన్న రైట్ రైట్ అది ఇన్రా చెప్పన్నా ఇవరక కాల్ చేసి వస్తున్నా అన్నావుగా అన్నందుకు అన్న నేను ఫోన్ చేశాను. బరాబర్ నీ దగ్గరకు వస్తా అన్న మన ఇద్దరం చంపుకున్నావు అంటే అర్థం చేసుకో నేను నీకు అర్థం స్కెచ్ చేసుకుంటానే కాలే. ఉంటా నేను నువ్వు నా మాట్లాడ- స్కెచ్ చేసుకుంటానే ఉంటావు అంతే అరే స్కెచ్లు గిచ్చులు కాదు అన్న నీటి నేను అన్న నేను వేసుకోలే అన్న నువ్వు నాకు ఎట్లా దొరుకుతావు లేకపోతే అట్టిగా దొరుకుతావా ఇప్పుడు నేను- అట్టిగా దొరకడు కాదురా. ఇప్పుడు నేను నువ్వు నమ్మల నాకు- కాడికి వస్తావన్నా నీ దగ్గర 100 మంది ఉన్నారన్న 1000 మంది ఉన్నారు నీ దగ్గర నా దగ్గర లేరన్నా అర్థమైతే నా దగ్గర నమ్మున్నది చేయొద్దు కదా. నా దగ్గర నమ్మున్నది నా తప్పు లేదు కాకపోతే అరే, నాకు అది కాదు నువ్వు నాకు నా కాల్ తల్లి చేయొద్దు అంటే కదా. నడవదన్నా నువ్వు తప్పలేను ఎవరిని పడతా అన్న చేస్తా అంటే నడవేగా నువ్వు బయట అరే, నాకు బాయి కాల్ కావచ్చు నాకు చేయొద్దు బాయి కదా కదా. ఆ? నాకు ఫోన్ చేయొద్దు కదా నువ్వు. అన్నా నేను చెప్పేను నీకు ఫోన్ చేసిన నువ్వు డైరెక్ట్ అర్థం అరే, నువ్వు అవుతుందా ఇంతకు ముందు చేసినావు కదరా. ఎవరు ఫస్ట్ నీకు ఫోన్ చేసింది ఎవరు వాళ్ళు ఇంతకు ఫోన్ ముందు చేసినప్పుడు అరే, నువ్వు ఏమని అరే, మాట్లాడినావు నా గురించి మాట్లాడితేనే కదా నేను నీకు ఫోన్ చేసింది నేను ఆడ దొరికినప్పుడు చూసుకుంటా శివ పక్కకు పెట్టు ఆ, అన్న. అంటావు నువ్వు ఎట్లా అంటావు మరి చూసుకుంటా నువ్వు ఎట్లా అంటావు నువ్వు నా దగ్గరికి వస్తా అని చెప్పినా నేను నువ్వు ఎట్లా అంటావు అట్లా ఇప్పుడు చూసుకో మరి చూసుకో నేనేమన్నా శివకు ఆడ అదే దొరికినప్పుడు నేనేమంటానన్నా నువ్వు శివన్నతో ఏం చెప్పినావు నేనే అదే అంటానా దానికే నువ్వు రిప్లై అదే ఇస్తాను అనలేదు కదా, ఇప్పుడు నువ్వు నువ్వు అట్లా ఎక్కడ అన్నా ఉన్నావో నీ నువ్వే దగ్గరికి ఒప్పుకున్నది కూడా నువ్వే అన్నా ఉమ్. చెప్పు నువ్వు ఇప్పుడు ఒప్పుకోలే శివ ఇడిచిపెట్టేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా ప్రశాంత్ గారిని చంపేస్తా సంథింగ్ ఏదో అయితే అన్నావు కదా రైట్ అన్న ఆ, అయిపోయింది అట్లా కదా. అన్నావు కాబట్టి నేను నీకు ఫోన్ చేసిన కదా నువ్వు ఏ చేసేమన్నా పాటి చంపుతావు అనే కదా నేను నీకు ఇప్పుడు ఫోన్ చేసింది అరే నువ్వు నేను ఉన్న దగ్గరికి నేను అత్తా అన్న అంటే అర్థం చేసుకో నువ్వు ఉన్న దగ్గరికి నేను అత్తా అన్న నీ అమ్మ నువ్వు నా దగ్గరికి అన్నా ఇప్పుడు వస్తా మళ్ళా అంటే ఫోన్ మళ్ళా చేసినా. అన్నా నేను చెప్పేది
నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగొడడం అని చూడకు నేను మళ్ళా కూడా కాదురా, నీ అవ్వ గోరి పెడతారే పొద్దున్న అన్నా అన్నా నేను చెప్పి నువ్వు నాకు ఫోన్ చేయకు అంటానా. అన్నా నువ్వు కరెక్ట్ నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడవు అన్నా అరే ఇక్కడ ఉంటే నువ్వు అట్లా మాట్లాడవు. అరే ప్రశాంత్ గా నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి. అన్నా నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థం అవుతుందా? నువ్వు నువ్వు ఫోన్ నాకు చేస్తే ఇప్పుడు అడ్రస్ ఫోన్ చెప్పు. చేసింది నువ్వు. అరే నువ్వు ఇవ్వరు దాకా వస్తానా అంటే వెయిట్ చేస్తాను రా. అచ్చుడే బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావా? అరే నువ్వు ఒక్కనికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ పుట్టినా నువ్వన్నా చెప్పురా. బతకాలే నేనన్నా బతకాలే చూసుకుందాం అర్థమవుతుందా? నా ఇంట్లో ఏ నీ పచ్చినూరు ఇంట్లో కాదు నువ్వు ఏ నన్ను నీ దిక్కు కాడు నువ్వు ఎక్కడ నన్ను ఉండు 2 తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండు నీతో నేను పెట్టుకుంటా భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం నేను చెప్పేది ఫస్ట్ నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం వింటానావా చూసుకున్నావన్నా నువ్వు మాట్లాడినంత మాత్రం మాటలు అయిపోవు నువ్వు అంటే అయిపోవు అవన్నీ అర్థమవుతుందా నా అబ్బాయి ఎట్లాంటి వాళ్ళు అందరూ తెలుసు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది